హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో రియాక్ట్ జేఎస్ గురించి తెలుసుకుందాము. అండ్ రియాక్ట్ జేఎస్ అంటే ఏంటిది, రియాక్ట్ జేఎస్ యొక్క ఫీచర్స్ గురించి, రియాక్ట్ జేఎస్ వర్చువల్ డామ్లో వర్క్ అవుతుంది కాబట్టి వర్చువల్ డామ్ గురించి, అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము రియాక్ట్ జేఎస్లో. అసలు రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి? రియాక్ట్ జేఎస్ అంటే నార్మల్గా మనకు తెలిసినట్టే జావా స్క్రిప్ట్ లైబ్రరీ, లైక్ యూజర్ ఇంటర్ఫేస్కి డిజైన్ చేయడానికి, లైక్ వెబ్ పేజెస్ని డిజైన్ చేయడానికి ఉపయోగపడుద్ది అనమాట. ఇది డెవలప్ చేసింది ఎవరంటే ఫేస్బుక్, మెటా వాళ్ళు డెవలప్ చేశారనమాట. లైక్ సమ్ 1990sలో ఎప్పుడో డెవలప్ చేశారు. అండ్ ఇదేంటంటే సింగిల్ పేజ్ వెబ్సైట్కి సపోర్ట్ చేస్తుంది. లైక్ index.html ఫైల్ అనేది HTML ఫైల్ ఒకటే ఉంటుంది. ఆ పేజ్లోకి కంటెంట్ మొత్తం తెచ్చుకుంటారనమాట. అండ్ ఇదేంటంటే లైక్ అప్లికేషన్ చాలా ఫాస్ట్గా, డైనమిక్, ఇంటరాక్టివ్గా ఉండడానికి ఈ రియాక్ట్ జేఎస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ఈ రియాక్ట్ జేఎస్ యొక్క ఫీచర్స్ ఏమిటి అంటే లైక్ కాంపోనెంట్ బేస్డ్, లైక్ ఒక్కో దాన్ని ఒక్కో కాంపోనెంట్స్ అంటారు. లైక్ ఇప్పుడు ఈ పేజ్ ఉందనుకోండి, ఫీచర్స్ అనే పేజ్ ఒక కాంపోనెంట్ అనమాట. లైక్ వర్చువల్ డామ్ అనే స్లైడ్ 3 అనేది ఇంకో కాంపోనెంట్. అండ్ రియాక్ట్ జేఎస్ పీపీటీ ఇది ఒక స్లైడ్ కాబట్టి ఇది ఒక కాంపోనెంట్ అని పిలుస్తాం అనమాట. ఇదే కాంపోనెంట్ బేస్డ్ అంటాం. అండ్ వర్చువల్ డామ్ అంటే లైక్ అది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. అండ్ హై పర్ఫార్మెన్స్ అంటే మనకి డేటా అనేది చాలా ఫాస్ట్గా రెండర్ అవుతుంది అనమాట. ఒకే పేజ్లోకి డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము. ఏ డేటా అయితే కావాలో, లైక్ ఏ పేజ్ అయితే కావాలో ఆ పేజ్ని మనం ఇక్కడ తెచ్చుకుంటాం కాబట్టి డేటా అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా పర్ఫార్మెన్స్ హైలో ఉంటుంది. వన్ వే డేటా బైండింగ్ మీన్స్ లైక్ అంటే ఒక డైరెక్షన్లో మాత్రమే డేటా అనేది ఫ్లో అవుతుంది. ఈజీగా డీబగ్ చేయొచ్చు, ఈజీగా డేటా అనేది లైక్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అండ్ జేఎస్ఎక్స్ అంటే లైక్ మనం జావా స్క్రిప్ట్ లోపలే HTML కోడ్ కానీ రాసేయచ్చు అనమాట. అంటే ఇంతకుముందు దాంట్లో ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. క్లాస్ కాంపోనెంట్స్ యూజ్ చేసి రాస్తాం. బట్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో జేఎస్ఎక్స్ అనే ఫైల్ టైప్ తీసుకొని రియాక్ట్ చేసి HTML జావా స్క్రిప్ట్ రాస్తాం అనమాట. అండ్ ఎకో సిస్టమ్ కానీ చాలా ఫ్రీ ఉంటుంది అనమాట, స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వర్చువల్ డామ్. ఈ రియాక్ట్ జేఎస్ అనేది వర్చువల్ డామ్ మీద ఉంటుంది అనమాట. లైక్ ఏంటంటే రియల్ డామ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం కోడ్లో చేంజెస్ చేస్తామో లేదా ఏదైనా డేటా చేంజెస్ అవుతుందో అప్పుడు వెళ్ళి నార్మల్ HTML, యాంగులర్ వీటిలో ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి రియల్ డామ్ని హిట్ చేసి డేటా అనేది లైక్ కొంచెం ల్యాగ్ అవుద్ది అనమాట, స్పీడ్గా చూపించడానికి కానీ డిస్ప్లే చేయడానికి కానీ. కానీ ఈ వర్చువల్ డామ్ ఏంటంటే నువ్వు చేసే చేంజెస్ కొన్ని లైక్ ఒక 10, 15, 20 అంతా వర్చువల్గా ఒక చోట పెట్టుకొని తర్వాత వెళ్ళి రియల్ డామ్కి హిట్ చేసిద్ది అనమాట. అప్పుడు ఏమైందంటే మనకి డేటా అనేది స్పీడ్గా అంటే వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే హిట్ అయిద్దో అప్పుడు లైక్ అప్పుడు ఆ డేటా మాత్రం అక్కడికి వెళ్ళి స్టోర్ అవుద్ది అనమాట, వర్చువల్ డామ్ నుంచి రియల్ డామ్కి. ఇలా దీనివల్ల మనకి లైక్ యూఐ అప్డేట్ అనేది స్పీడ్ ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, స్మూత్ యూఐ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అనమాట, యూజర్ ఎక్స్పీరియన్స్. అండ్ అడ్వాంటేజెస్ ఏంటిది, లైక్ ఇందాక మాట్లాడుకున్నట్టే లైక్ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది, వెబ్, మొబైల్. అండ్ రియాక్ట్ నేటివ్ అని ఉంటుంది. రియాక్ట్ వస్తే రియాక్ట్ నేటివ్ అని సింపుల్గా నేర్చుకోవచ్చు, మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. SEO ఆప్టిమైజేషన్ లైక్ సెర్చ్ ఇంజిన్కి బాగా ఉపయోగపడుద్ది అనమాట. అండ్ డిసడ్వాంటేజెస్ లైక్ లెర్నింగ్ కర్వ్స్ ఎక్కువ ఉంటుంది, లైక్ JSX+ టూలింగ్స్ యూజ్ చేసేటప్పుడు. అండ్ ర్యాపిడ్ డెవలప్మెంట్కి చాలా అంటే స్పీడ్ డెవలప్మెంట్ ఉంటుంది అనమాట ఇది. అండ్ లైక్ ఇది ఎక్కువ యూఐ మీద ఫోకస్ అయి ఉంటుంది అనమాట. యూఎక్స్ కాస్త మనకి కావాలంటే రిలాక్స్ యూజ్ చేస్తాం స్టేట్ మేనేజ్మెంట్కి. అండ్ అండ్ లైక్ కంక్లూజన్ ఏంటంటే రియాక్ట్ జేఎస్ అనేది ఎఫిషియెంట్గా యూఐ లైబ్రరీ అనమాట. లైక్ యూఐ డిజైన్కి యూజ్ చేస్తాము, స్కేలబుల్ వెబ్ అప్లికేషన్స్కి. అండ్ లైక్ మంచి పర్ఫార్మెన్స్కి, రిలయబుల్ ఆర్కిటెక్చర్ వీటికి యూజ్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ.